బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కాకినాడ కలెక్టరేట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా అక్కడ పరిశీలిస్తున్నారని కలెక్టరేట్ వివేకానంద హాల్లో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. పలువురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. కలెక్టరేట్కి వెళ్ళడానికి ముందు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆ తర్వాత పంచాయతీరాజ్ జలవనరులు అటవీశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అడవులపై ఆయన వాకబు చేశారు. అలాగే కాకినాడ తీరంలో మడ అడవులపై వివరాలు కూడా తెలుసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. ఒకసారి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన కలెక్టరేట్కి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. కాకినాడ కలెక్టరేట్ రివ్యూ మీటింగ్ వచ్చిన శ్యామోహన్ గారికి, రివ్యూ మీటింగ్ వచ్చిన అన్ని డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు గారికి నమస్కారం. ఎమ్మెల్యే కొండలరావు గారికి, ఎంపీ శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి నిజంగా కనుక పనులు వసూలు చేస్తుంటే మనకు 100 కోట్లు వసూలు చేసిన కూడా ఎంపీ గారికి మార్చిలోనే లెటర్ రాశారు సార్. రిలీజ్ చేయడం ఈస్ట్ గోదావరికి 100 crores. ఈ ఏప్రిల్లో మే అంటే ఆల్మోస్ట్ ఇది 19 to 13/5/2021 2 years 2 సంవత్సరాలకి for an amount of ₹100 crores point. కాకినాడ కలెక్టరేట్ లో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లా పరిషత్ కార్యాలయాన్ని కూడా సందర్శించారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న అడవుల గురించి వివరాలు తెలుసుకుంటున్నారు. కాకినాడ తీరంలో ఉన్న మడ అడవుల గురించి కూడా పవన్ కళ్యాణ్ వివరాలు తెలుసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వివిధ కార్యాలయాల పరిశీలనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, పవన్ కళ్యాణ్ ఏ కార్యాలయాలను పరిశీలించబోతున్నారు? ప్రస్తుతం కలెక్టరేట్ లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? టోటల్ స్కెడ్యూల్ ఏంటి? ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు అంతా 2వ రోజు షెడ్యూల్ అయితే బిజీగా గడపబోతున్నారు. నిన్నంతా కూడా తన గెలిచినటువంటి నియోజకవర్గం ఏదైతుందో స్థానిక నియోజకవర్గంలో గడిపిన పవన్ కళ్యాణ్ అలాగే జనసేన నాయకులు కూడా కృతజ్ఞతలు తెలిపిన తర్వాత అయితే 2వ రోజు మొత్తం జిల్లా పరిస్థితులపై అవగాహన పెంచుకున్నారు. అలాగే జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద కూడా క్లియర్ గా అధికారులతో సమీక్షలు సమావేశంతో కూడా ఈ రోజు అంతా బిజీగా గడపబోతున్నారు. అలాగే ఈ రోజు ఉదయం 10:30 ప్రాంతానికైతే ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. వాళ్ళతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే తర్వాత జలవనరుల శాఖతో కూడా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే పాల్గొన్నారు. అలాగే వాళ్ళతో ఇప్పుడు అంతా కూడా సమీక్షా సమావేశం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. అంతేకాకుండా జలవనం ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్నాయో RWS పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, అలాగే గ్రామీణంలో మంచినీటి వసతులు ఏ విధంగా ఉన్నాయి దానిపై కూడా జలవనరుల శాఖ అధికారులు అయితే తెలుసుకుంటున్నారు. ఇప్పుడంతా కూడా వాళ్ళతో అధికారులతో పూర్తి స్థాయి రివ్యూ మీటింగ్ అయితే జరుగుతుంది. అలాగే ఏదైతే ఇప్పుడంతా కూడా పరిస్థితులు వాతావరణం అనుకూలంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రబలుతున్నటువంటి విష జ్వరాలు కావచ్చు దానిపై కూడా రివ్యూ మీటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. అలాగే మంచినీటి సౌకర్యం ఏ విధంగా ఉంది, క్లోరినేషన్ ఏ విధంగా జరుగుతుంది, ట్యాంకుల పరిస్థితి ఏ విధంగా ఉన్న దానిపై కూడా మంచినీటి దానిపై కూడా పూర్తిగా అవగాహన అయితే ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఇప్పుడు జలవనరుల శాఖ తర్వాత చూసుకుంటే పంచాయతీరాజ్ తో కూడా పాటు వాళ్ళతో కూడా సమీక్షలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. దీని తర్వాత ముఖ్యంగా అటవీ శాఖ అధికారులమే కూడా పూర్తిగా వాళ్ళతో కూడా రివ్యూ మీటింగ్ జరగబోతుంది. దీని తర్వాత అధికారులతో పాల్గొంటారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అడవి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులతో పాటు అలాగే ప్రధానంగా కాకినాడ తీరంలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో మడాడవులు ఏవైతే ఉన్నాయో మడాడవులపై పూర్తిగా దృష్టి పెట్టారు. గతంలో మడాడవులు పూర్తిగా అన్యాక్రాంతం అవుతున్నాయి, ఆక్రమణకు గురవుతున్నాయి, అలాగే అడవులు ధ్వంసం చేస్తున్నారు,
మన అడవులు అని చెప్పేసి గతంలో ఏదైతే ఆరోపణలు వచ్చాయో దాని ప్రకారంగా ఇప్పుడంతా కూడా అడవులు సంరక్షించేందుకు మన అడవులను ఎంతో సముద్ర తీర ప్రాంతానికి అలాగే కాకినాడకి రక్షణగా ఉన్నటువంటి మన అడవులు ఏ విధంగా ఉన్నాయో దానిపై కూడా ఈ యొక్క అడవి శాఖ అధికారులతో మాట్లాడి పూర్తిగా రివ్యూ అయితే తెలుసుకోబోతున్నారు. ఈ విధంగా మొత్తం ఈ రోజు మొత్తం అధికారులతో సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేత బీజేపీకి గడపబోతున్నారు. కాకినాడ కలెక్టరేట్ మొత్తం అంతా చూసుకుంటే ఈ రోజు ప్రధానంగా అధికారులతోనూ అలాగే మొత్తం నాయకులతో మొత్తం అంతా కూడా కలకల్లాడుతుంది. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి సూచనలు చేస్తూ ఉన్నారా? అంటే మొదటిసారిగా రావడంతోనే అధికారులకు అయితే సూచనలు ఇస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాగే రికార్డులు కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసుకుని ఏ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ యొక్క ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా పరిస్థితులపై పూర్తిగా క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే ప్రశాంతమైన వాతావరణం కాబట్టి మంచినీటి సౌకర్యం కావచ్చు, అలాగే నీటి ఈ యొక్క జలజీవన్ మిషన్ సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని కూడా అక్కడ పనితీరులు ఏదైతే జలజీవన్ మిషన్ సంబంధించిన వాటర్ ట్యాంకుల పనితీరు ఎంతవరకు జరిగింది, నిర్మాణాలు గతంలో వచ్చినటువంటి ఒక నిర్మాణాలు ఏ విధంగా ఆ ట్యాంకులో వాటర్ ట్యాంక్ సంబంధించిన పనితీరు ఏ విధంగా జరిగింది, మొత్తం అన్ని కూడా పూర్తి స్థాయిలో అయితే డేటా అయితే సేకరిస్తున్నారు. అంతేకాకుండా మంచినీటి సౌకర్యం మీద అయితే పూర్తిగా అందరూ కూడా దృష్టి పెట్టాలి. అధికారులు కూడా పలు సూచనలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడంతా కూడా వర్షాకాలం వస్తుంది, ప్రజలకు మంచినీటి సౌకర్యాలు అందరూ కూడా పూర్తి స్థాయిలో కల్పించాలని జలవనరుల శాఖ అయితే పూర్తిగా అవగాహన ఇస్తున్నారు. ప్రతి పేదవాడు కూడా మంచినీటి స్వచ్ఛమైన మంచినీరు అందించాలని ఉద్దేశంతో ఉన్నానని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఆ విధంగానే జలవనరుల శాఖ అయితే క్లియర్ గా పవన్ కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ యొక్క అధికారులందరూ కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా చేయాలని దానిపై పూర్తిగా డేటాను కూడా పవన్ కళ్యాణ్కి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గతంలో పంచాయతీరాజ్ సంబంధించినటువంటి రికార్డులను కూడా పరిశీలించినప్పటికీ అందులో అవకతవకలు కూడా ఉన్న పరిస్థితి ఉందని నిన్న కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు మొత్తం ఈ యొక్క తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎటువంటి అవకతవకలు ఉన్నాయి, దానిపై ఇంకా క్షేత్రస్థాయిలో ఏ విధంగా పంచాయతీల పనితీరు ఏ విధంగా ఉంది, దానిపై కూడా అధికారులను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే జలవనరుల శాఖతోనూ పంచాయతీ శాఖతో కూడా రూరల్ వాటర్ శాఖకు సంబంధించిన అధికారులకు ఏమైనా సూచనలు చేస్తున్నారా? అంటే అధికారులకు సంబంధించి సూచనలు అయితే చేస్తున్నారు. అలాగే మనం ప్రధానంగా చూసుకుంటే ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు అయితే అలాగే పథకాలు అంటే పీడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి పథకాలు అమలు, అలాగే గ్రామీణ స్థాయిలో మంచినీటి పరీక్షలు, అలాగే మంచినీటి ట్యాంకర్లు క్లోరినేషన్ మీద కూడా ఆ జలజీవన్ మిషన్ పనుల మీద మొత్తం క్లోరినేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఎందుకంటే మంచినీటి వల్లనే ఎక్కువ రోగాలు ప్రబలుతున్న నేపథ్యంలోనే ఆ మంచినీటి పరీక్షలు కూడా చేయాలంటూ అధికారులకు అయితే పలు సూచనలు అయితే ఇస్తున్నారు. అంటే వాటికి ఆ మంచినీటి పరీక్షల్లో ఎటువంటి అసపూర్వమైన వాతావరణంలో మంచినీటి ఏమైనా అందుతుందా, లేదంటే వాటిని పరీక్షించిన తర్వాతే అక్కడ లేని పక్షంలో సరైన మంచినీటి తాగునీటిని అయితే అందించాలంటూ పరీక్షలు కూడా నిర్వహించాలంటూ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మంచినీటి ట్యాంక్ లో క్లోరినేషన్ పూర్తిగా చేసిన తర్వాతే ఒక మంచినీటి సప్లై చేయాలంటూ క్లోరినేషన్ మీద దాని మీద పలు సూచనలు అయితే అధికారులకు ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ ఆయన ఏరుకోరు తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు పెద్దగా నిధులు ఇవ్వలేదు, వాటన్నిటిని కూడా మళ్లించారు. దాంతో పంచాయతీలన్నీ నీరసించిపోయాయి, బలహీన పడిపోయాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ ఉన్నారు కాబట్టి కాకినాడ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ఏమైనా ప్రత్యేక సూచనలు చేస్తున్నారా? ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖపై? అతను నిన్న కూడా పవన్ కళ్యాణ్ అయితే నెల రోజులు అంటే 4 రోజులు మినహా నెల రోజుల తర్వాత అయితే పిఠాపురం రావడం జరిగింది. దానికి ఆలస్యంగా రావడానికి గల కారణాలు కూడా చెప్పారు. ఎందుకంటే పంచాయతీ రాజ్ శాఖ కీలకమైనది, ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి చేయాలి కాబట్టి వాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రతిదీ కూడా ఆ డేటా అంతా కూడా క్షుణ్ణంగా చదువుతున్నాం, ప్రతిదీ కూడా అవగాహన చేసుకున్నానని చెప్పేసి నిన్న కూడా మాట్లాడడం జరిగింది. అది ఒక్కొక్క డేటా చూసుకుని ఒక్కొక్క రికార్డు తనిఖీ చేస్తుంటే ఎన్నో నివ్వరపోయే నిజాలు బయటకు అవకతవకలు వస్తున్నాయని ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ అవకతవకలు చూసి నేను ఒక నిర్ణయానికి కూడా వచ్చానని చెప్పడం జరిగింది. ఎందుకంటే భారీ అవినీతితో పాటు ఎక్కువ ఖర్చు కూడా కూడినటువంటి పనులు భారీగా ఇదంతా కూడా ఈ యొక్క అవకతవకలు పాల్పడ్డారని 600 కోట్ల ఇక ప్రధానంగా ఏదైతే బిల్డింగ్ కట్టారో కాకినాడ వైజాగ్ లో ఋషికొండలో ప్యాలెస్ కట్టినటువంటి 600 కోట్లు వెచ్చించారు. కానీ ఇటువంటి గ్రామీణ ప్రాంతాలకు 600 కోట్లు కూడా అభివృద్ధికి ఉపయోగిస్తే బాగుండనేది కూడా నేను కూడా మాట్లాడడం జరిగింది. ఆ విధంగానే ఇప్పుడు ఇక్కడ మొత్తం
రాష్ట్ర వ్యాప్తంగా రివ్యూని అయితే నేను చూసినప్పటికీ ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ అధికారులతో ఆ రివ్యూలోనే ఇంకా మరిన్ని ఆ కీలకమైన డేటా అంతా సేకరిస్తున్నారు. ఆయన పనితీరు ఏ విధంగా వెళ్తుంది, అలాగే ఈ యొక్క పంచాయతీల్లో పని ఏ విధంగా సాగుతుంది, అలాగే మొత్తం అంతా కూడా ఆ శుభ్రత ఏ విధంగా ఉంది, రోడ్ల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దానిపై కూడా క్షుణ్ణంగా వాళ్ళందరూ కూడా అడిగి తెలుసుకున్నారు. అడిగి తెలుసుకున్న తర్వాత పలు సూచనలు ఇచ్చేందుకు కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా అధికారులకైతే సీరియస్ వార్నింగ్లే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పంచాయతీల్లోనే ఎక్కడెక్కడ పనులు అక్కడ గత ప్రభుత్వంలో నిలిచిపోయాయని ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దాన్ని ఎటువంటి రిమార్క్ లేకుండా మనమంతా కూడా పని చేయాలంటూ అధికారులు కూడా సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. పంచాయతీల్లో ఉన్నటువంటి అభివృద్ధిని అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలి. పంచాయతీలో ప్రతి ఒక్కరు కూడా గ్రామ ప్రజలకైతే అంటే గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు లాంటివి, అటువంటి గ్రామాల అభివృద్ధికి అందరూ కూడా పని చేయాలంటూ నిన్న కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే పంచాయతీలో ఉన్న అధికారులతో పాటు అలాగే ఈ ప్రధానమైనటువంటి మంచినీటి సౌకర్యంతో పాటు అన్ని కూడా ఏర్పాట్లు చేయాలంటూ వాళ్ళంతా కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరుగుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. దీని తర్వాత అటవీ శాఖ అధికారులతో కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అటవీ కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి పరిరక్షించవలసినటువంటి మనాడవులను కూడా రక్షించాలని దానిపై పూర్తి రివ్యూ గతంలో ఉన్నటువంటి నాయకులు మనాడవులు ధ్వంసం చేశారు, అలాగే ఏదైతే అడవులు ఈ యొక్క అన్యక్రాంతం అవుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిపై కూడా క్లియర్ గా దృష్టి పెట్టి ఈ రోజు సాయంత్రానికి వాళ్ళతో కూడా మాట్లాడి డేటా కూడా ఆయన ప్రత్యక్షంగా కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ రివ్యూ తర్వాత అయితే మాట్లాడే అవకాశం అయితే కనపడుతుంది. రోహిత్. రైట్ ప్రకాష్, కాకినాడ కలెక్టరేట్ లో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్ లోని వివేకానంద హాల్లో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. అందుకు ముందు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, జలవనరులు, అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అడవులపై అలాగే కాకినాడ తీరంలో ఉన్న మడ అడవులపై వివరాలు తెలుసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. కాకినాడ కలెక్టరేట్ రివ్యూ మీటింగ్ వచ్చిన శ్యామమోహన్ గారికి, రివ్యూ మీటింగ్ వచ్చిన డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు గారికి నమస్కారం. ఎమ్మెల్యే కొండలరావు గారికి, ఎంపీ శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మినిస్ట్రీస్ ఫస్ట్ జిల్లాకు వచ్చి ఫస్ట్ రివ్యూ మీటింగ్. మన కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు పంచాయతీరాజ్ వాళ్ళకి నీటి మన జలజీవన్ మిషన్ ఎట్లా ఉంది, దాని పురోగతి ఎలా ఉంది, అలాగే రోడ్స్కి సంబంధించి, అలాగే మిగతా ఫారెస్ట్ కింద వచ్చే సమస్యలు కానీ, అలాగే పొల్యూషన్ కింద ఏ సమస్యలు ఉన్నాయి ఇక్కడ అవన్నీ అవగాహన చేసుకోవడానికి డిపెండింగ్ అన్న కొన్ని అందరికీ కూర్చున్న సమస్యకు పరిష్కారం కోసం. సో ఈ రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత మనకి